మన జిల్లా మన వార్తలు నేటి ఎస్ఎల్ఎన్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. ప్రైవేట్ వాహనదారులు పోలీస్ హారన్ ఏర్పాటు చేసుకుని రోడ్లపై తిరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని శ్రీరాంపూర్ సిఐ వేణ్ చందర్ స్పష్టం చేశారు. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియా ఆరునక్క నగర ప్రాంతంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. శ్రీరాంపూర్ ఏరియా సిఐ వేణు చందర్ ఆధ్వర్యంలో పోలీసులు ప్రాంతాన్ని జల్లెడపట్టారు. ఇందులో భాగంగా గల్లీని ప్రతి ఇంటిని తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తల్లిదండ్రులు మైనర్ పిల్లలకి వాహనాలు ఇచ్చి ప్రోత్సహించవద్దని కోరారు. యువత అతివేగంతో వాహనాల్ని నడపొద్దంటున్నారు. అలాగే ప్రమాదాల బారిన పడకుండా అన్ని జాగ్రత్తలు పాటించాలని సూచనలు చేశారు. ముఖ్యంగా యువత మత్తు పదార్థాలకి బానిస కావద్దని సూచించారు. అలాగే చదువుపై దృష్టి సారించి తల్లిదండ్రులకి మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలన్నారు. కార్డన్ సెర్చ్ లో భాగంగా సరైన పత్రాలు లేని 15 బైకులు, 4 ఆటోలు, పోలీస్ హారన్ ఏర్పాటు చేసుకుని విఐపి కాన్వాయ్ లాగా రోడ్లపై తిరుగుతున్న నెంబర్ ప్లేట్లు లేని 3 వెర్నా కార్లని అదుపులోకి తీసుకుని సీజ్ చేశారు. వాడల్లో సీసీ కెమెరాల ఏర్పాటుకి ప్రజాప్రతినిధులు సహకరించాలని ఆయన కోరారు. ఈ కార్డన్ సెర్చ్ లో సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఎర్లీ మార్నింగ్ శ్రీరాంపూర్ ఏరియాలో కమిషనర్ రామలింగం సార్ ఆదేశాల మేరకు, డీసీపీ మంచిర్యాల ఆదేశాల మేరకు, మరి ఏసీపీ గారు జైపూర్ ఆదేశాల మేరకు ఈరోజు మా 3 పోలీస్ స్టేషన్ సంబంధించింది భీమారం, జైపూర్, శ్రీరాంపూర్ సిబ్బందితోని శ్రీరాంపూర్ ఏరియాలో ఆర్డినెన్స్ సెర్చ్ చేయడం జరిగింది. అందులో వర్ణా వెహికల్స్ సంబంధించిన 3 వెహికల్స్ పోలీసు సైరన్తో ఉన్నాయి. అంటే వర్ణ సేమ్ వెహికల్స్ 4 వెహికల్స్ ఉండే, ఒకటి మిస్ అయింది. 3 వెహికల్స్ మాత్రం దొరికినాయి. ఇది కాన్వాయ్ లాగా సైరన్ రూట్లో పోతుందనే ఇన్ఫర్మేషన్ ప్రకారంగా పొద్దున ఎర్లీ మార్నింగ్ మా సిబ్బందితో, మా ఎస్ఐలతో నేను ఈరోజు 4:30 నుండి 6:30, 7 వరకు కార్డన్ సెర్చ్ చేయడం జరిగింది. అందులో 3 వెహికల్స్ వితౌట్ నంబర్ ప్లేట్ విత్ సైరన్, పోలీస్ సైరన్తో వాళ్ళ వెహికల్ ఇంటి ముందు పార్క్ చేయడం జరిగింది. దాంతో 5 ఆటోలు, 15 బైకులు ఇవి వెరిఫై చేస్తున్నాము. దీనిలో వితౌట్ నంబర్ ప్లేట్లు, వితౌట్ ఇన్సూరెన్స్ ఇవన్నీ చెక్ చేసి ఈరోజు మార్నింగ్ అన్నీ సీజ్ చేయడం జరిగింది. దాని ప్రకారం ఎఫ్ఐఆర్ చేయడమా లేకపోతే మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రాయడమా అనేది చేసుకొని ఈరోజు ఈ అన్నీ టోటల్గా 3 వెహికల్ సీజ్ చేసినాము, ఈ బైకులు సీజ్ చేసినాము, ఆటోలు కూడా సీజ్ చేసినాము. దాని ప్రకారంగా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తాం. తెలంగాణ గ్రామ పంచాయతీ సిబ్బందిని పర్మనెంట్ చేసి వేతనాలు పెంచాలని, మల్టీపర్పస్ వర్కర్ విధానాన్ని రద్దు చేసి కారోబార్ బిల్ కలెక్టర్కు స్పెషల్ స్టేటస్ కల్పించాలని డిమాండ్ చేస్తూ మంచిర్యాల జిల్లా నస్పూల్ సమీకృత కలెక్టర్ కార్యాలయం ముందు సిఐటియు కార్మిక సంఘం ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ ఉద్యోగుల ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టోకెన్ సమ్మెలో భాగంగా గ్రామ పంచాయతీ సిబ్బంది బకాయిలు వెంటనే చెల్లించి వేతనాలకి ప్రభుత్వ ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలని డిమాండ్ చేశారు. 2వ పిఆర్సీ పరిధిలోకి గ్రామ పంచాయతీ సిబ్బందిని తీసుకొచ్చి జీవో నెంబర్ 60 ప్రకారం వేతనాలు కేటగిరీ వారీగా చెల్లించాలని అన్నారు. జీవో నెంబర్ 51ని సవరించి మల్టీపర్పస్ వర్కర్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గ్రామ పంచాయతీ సిబ్బంది అందరికీ ఉద్యోగ భద్రత కల్పించి రిటైర్మెంట్ బెనిఫిట్స్ 5 లక్షల రూపాయలు చెల్లించాలని అన్నారు. ఇన్సూరెన్స్, ఈఎస్ఐ, పిఎఫ్ సౌకర్యం కల్పించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల మేరకు గ్రామ పంచాయతీ సిబ్బందిని పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. కార్మికులందరికీ ఇందిరమ్మ ఇళ్ల స్థలాలు కేటాయించాలని అన్నారు. చనిపోయిన, అనారోగ్యానికి గురైన కార్మిక కుటుంబాలకి ఉద్యోగం కల్పించే విధంగా చర్యలు చేపట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. ఎప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం తమ సమస్యలపై సానుకూలంగా స్పందించి తమను ఆదుకోవాలని కోరారు. లేని పక్షంలో పూర్తి స్థాయిలో సమ్మెను కొనసాగిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వివిధ మండలాలకు చెందిన గ్రామ పంచాయతీ ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు. ప్రభుత్వ విధానాలు పండుగలకు సెలవులు ఇవ్వాలి, కార్మికులకు స్థలాలు ఇవ్వాలి, కార్మికులకు స్థలాలు, కార్మికుల ఐక్యత. రద్దు చేయాలి జీవో నెంబర్ 51ని. రద్దు చేయాలి.
ఈరోజు గ్రామ పంచాయతీ జేఏసీ రాష్ట్రాన్ని పిలుపులో భాగంగానే మంచిర్యాల జిల్లా కలెక్టరేట్ వద్ద గ్రామ పంచాయతీ కార్మికులు ఆందోళన చేపట్టడం జరుగుతూ ఉంది. ఈ ఆందోళన ఎందు గురించి అంటే గత ప్రభుత్వాల నుంచి మేము చెప్తా ఉన్నాం, గ్రామ పంచాయతీ కార్మికులు మేము పనిచేస్తా ఉన్నాం 20 సంవత్సరాల నుంచి. కనీసం ప్రభుత్వం మా సమస్యలు పరిష్కారం చేయట్లేదు. మేము అడిగేది ఏంటంటే మమ్మల్ని అందరినీ పర్మనెంట్ చేయాలి. ప్రభుత్వం తెచ్చేటువంటి బట్టలు కానీ, బెల్లం కానీ, చెప్పులు కానీ ఏది కూడా మాకు అందట్లేదు, మాకు రావట్లేదు. అవన్నిటికీ మేము ఇబ్బంది పడతా ఉన్నాం. కాబట్టి అవన్నీ సకాలంలో ప్రతి నెల చెల్లించాలని చెప్పి ఎన్నికల ముందు కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి రాకముందు అనేక హామీలు ఇచ్చింది. ఆ హామీలన్నీ ఇప్పుడు మర్చిపోయింది. మేము ప్రభుత్వాన్ని గుర్తు చేస్తా ఉన్నాం. మీరు మాకు పెంచుతామన్న వేతనం పెంచండి, మాకు ఇవ్వండి. అదేవిధంగా పెండింగ్ వేతనాలు చెల్లించండి. జీవో నెంబర్ 51ని సవరించి దాన్ని రద్దు చేయాలని చెప్పి, అదేవిధంగా ఈ రోజు ప్రభుత్వం ఇచ్చేటువంటి ఇందిరమ్మ ఇండ్లు కానీ, ఇళ్ల స్థలాలు కానీ మొదటి దఫాలో ఏదైతే మన గ్రామ పంచాయతీ కార్మికులను కూడా అందులో చేర్చాలని చెప్పి సిఐటిగా మేము చెప్తా ఉన్నాం. అంతేకాకుండా ఇలా పండుగలు వచ్చినా సెలవు లేదు, ఆదివారం సెలవు లేదు. ప్రతిరోజు నిత్యం ఇలా కార్మికులందరూ కూడా కుటుంబాన్ని వదిలిపెట్టి, ఇల్లు వదిలిపెట్టి ఇలా పని గంటలు పెంచైనా సరే ఇలా గ్రామాల్లో పనిచేస్తూ ఉంటే కార్మికులకు గుర్తింపు లేదు. కాబట్టి పండుగలకు ఆదివారం సెలవు ఇవ్వాలని చెప్పి ఇలా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. మేము సఫాయి వాళ్ళము. అది మట్టి అనక, పెండ అనక, బురద అనక, ఏదనక పురుగులు పడ్డది, కుక్కలను ఏదైనా కానీ తీసేస్తున్నాం. కాబట్టి మాకు జీతాలు పెంచాలి, మాకు నెలకు జీతాలు పెంచాలి. మేము ఎస్సీలో కూర్చున్న వాళ్ళకేమో లక్షల జీతాలు నెలకు ఇస్తారు. మాకు 3 నెలలకు 4 నెలలకు జీతాలు లేవు. మేము ఇంట్లో కుటుంబాన్ని పోషించడానికి 9,500 మాకు సరిపోతలేదు. అది కూడా నెలకు ఇస్తలేరు మాకు. మేము ఎట్లా పోషించుడు, మేము ఎట్లా బతుకుడు? ఇండ్లు కూడా లేవు, కిరాయిల గట్టలేక, కిరాణి షాపుకు పెట్టలేక, మేము పిల్లలు చదివేయలేక మేము ఇట్లానే ఉంచుకుంటున్నాం. పిల్లలు చదివేయలేక మాకు కనీసం జీతం చక్కగా రాక మేము ఇట్లా చేస్తున్నాం. మాకు జీతాలు పెంచాలి, నెల డబ్బులు మాకు కంపల్సరీ ఇవ్వాలి. ఇందిరమ్మ ఇండ్లు కూడా ఇవ్వాలి మాకు. మేము కిరాయిలు కట్టలేకపోతున్నాము. 41 రోజుల మండల దీక్ష పూర్తి చేసుకున్న అయ్యప్ప భక్తులు ఆధ్వర్యంలో పడి పూజ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. మందమరి మండలం పులిమడుగు గ్రామ భక్తులు పడి పూజలో భాగంగా మధ్యాహ్నం అయ్యప్ప మాలాదారుల భిక్ష భక్తులకి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు నిర్వాహకులు. సాయంత్రం జిమ్ గురుస్వామి నరహరి శర్మ చేత ఘనంగా నిర్వహించారు. పడి పూజ మహోత్సవం భక్తి పాటలతో అయ్యప్ప స్వామిని కీర్తించారు స్వాములు. పేటతులై చేస్తూ భక్తి పారవశ్యంలో తేలిపోయింది. పులిమడుగు గ్రామం 18 పడి పూర్తి చేసుకున్న అయ్యప్ప స్వాములు మొట్టమొదటిసారి మాల ధరించిన కన్యస్వాముల్ని గురుస్వాములు ఘనంగా సన్మానించారు. అనంతరం స్వాములు భక్తులు అల్పాహారం స్వీకరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. మహా పడిపూజకి సహకరించిన దాతలకి కృతజ్ఞతలు తెలిపారు నిర్వాహకులు. గట్టిగా చెప్పాలి. హర హర శివ శివ
గట్టిగా చెప్పాలి అభిషేకం అయ్యప్ప స్వామికి అయ్యప్ప స్వామికి అయ్యప్ప స్వామికి అభిషేకం అయ్యప్ప స్వామికి అయ్యప్ప స్వామికి అయ్యప్ప స్వామికి ఆప్యాయస్య సమేతునే విశ్వతస్సోమ వృష్ణియ భవాపాదస్య సంఘతే ఓం నమః శంభవే చమయో భవే చ నమః శంకరాయ చమయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ పాదాభిషేకం అయ్యప్ప స్వామికి అయ్యప్ప స్వామికి అయ్యప్ప స్వామికి పాదాభిషేకం అయ్యప్ప స్వామికి అయ్యప్ప స్వామికి అయ్యప్ప స్వామికి తిరుగభిషేకం అయ్యప్ప స్వామికి అయ్యప్ప స్వామికి అయ్యప్ప స్వామికి తిరుగభిషేకం అయ్యప్ప స్వామికి అయ్యప్ప స్వామికి అయ్యప్ప స్వామికి ఓం ధరికావర్ణో అకారిషం విష్ణోరస్య వాదినః సురభినో ముఖాః కర్తప్రాణాగమశతారిహతం ఓం నమః శంభవే చమయో భవే చ నమః శంకరాయ చమయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ పేరు స్ఫూర్తిగా మీ అందరికి ఒక Pare nari nari, karuna jupave maya, ya pa, karuna jupave maya. ఓం ధ్రువంతే ఇంకో పదం వచ్చే ఓం ధ్రువంతే రాజా వరుణో ధ్రువందేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం ధ్రువం ధ్రువేణ హవిషా సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం గ్రహ నక్షత్రాణాం అత్యంత ఆనుకూల్యతా ఫల సిద్ధిరస్తు అయ్యప్ప స్వామి గణపతి సుబ్రహ్మణ్య స్వామి దేవతా ప్రసాదేన యజమానస్య మనోభీష్ట ఫల సిద్ధిరస్తు ఇష్టకామ్యార్థ ఫల సిద్ధిరస్తు తథాస్తు Swami Saranayappa Swami ఏంటంటే 31 డిసెంబర్ నాడు కేకులు కట్ చేయకండి, డ్యాన్సులు చేయకండి, అనవసరమైన వృధా ఖర్చు చేయకుండాగా ఇలా చక్కగా పూజలు దేవాలయాలకు వెళ్ళి అర్చన చేసుకోవడము అలాంటివి చేయకండి. కానీ ఎవరైనా పిల్లలు నేను 31 నాడు పార్టీ చేసుకోవాలి పైసలు ఇవ్వమంటే మాత్రం ఇవ్వకండి అమ్మా. ఇంకా దేనికైనా ఇవ్వండి, కానీ 31 నాడు పార్టీ చేసుకుంటా ఉంటే ఒక్క తల్లి ఒక్క తండ్రి కూడా పైసలు ఇవ్వకండి వాళ్ళకి. అర్థమైందా? అదేవిధంగా బర్త్డేలు కానివ్వండి, మ్యారేజ్ డేలు అయితే చక్కగా దేవాలయాలకు వెళ్ళండి. అక్కడ ఉన్నటువంటి స్వామివారితో అర్చకుడితో చిన్నగా పూజ చేయించుకొని వాళ్ళ ఆశీర్వచనం తీసుకోండి. ఇలా దేవాలయాలకు హైందవ సాంప్రదాయానికి మనం ఇంకా దానికి పెంపొందించుకుంటూ పోవాలి. అంతేగాని ఈ అనవసరమైన ఖర్చులు, పార్టీలు, కేక్ కటింగ్లు, ముఖాల మీద దాన్ని పూసుకోవడం ఇలాంటివన్నీ మానేసి చక్కటి మన హైందవ సాంప్రదాయాన్ని పెంపొందించే దిశగా నిజానికి కూడా ఈ అయ్యప్ప మాల స్టార్ట్ అయిన తర్వాతనే కాస్త మనకు హిందువుల్లో కాస్త చలనం కలిగింది. అంతకుముందు పొద్దున్న లేసి కనీసం బొట్టు కాదు కదా, దేవుని ఫోటో కూడా నమస్కారం చేయనటువంటి కుటుంబాల్లో ఈరోజు చక్కగా ప్రతిరోజు దీపారాధన చేసుకుంటూ నిత్యం బొట్టు పెట్టుకుంటూ చాలా చక్కటి సంస్కారం అలవాటైంది. ఇదే అలవాటును మీ పిల్లలు కూడా నేర్పండి. భావితరాలకు హిందుత్వం అంటే ఏంది, దేవుడు అంటే ఏంది, భక్తి అంటే ఏంది అనేది తెలిసేటట్టుగా
తల్లిదండ్రులే మీరు కనుక ఇలా చేసినట్టయితే రేపు పిల్లలు కూడా మీ బాటలో అదేవిధంగా నడుచుకుంటారు. నేటి ఎస్ఎల్ఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎల్ఎన్ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.